అందరికీ నమస్కారం. మనకి బ్యాటరీస్ అనగానే ప్రధానంగా గుర్తొచ్చేది అమర్ రాజా. సో గ్రీన్ కలర్లో మీకు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇప్పుడంటే మిగతా బ్యాటరీలు రకరకాల కంపెనీలు వస్తున్నాయి, కానీ ప్రధానంగా సాంప్రదాయ పద్ధతిలో అమర్ రాజా అనేదే అందరికీ గుర్తు. ఈ రోజుకి బ్యాటరీ అనగానే మన కళ్ళ ముందు ఆ గ్రీన్ కలర్ను ఆ బ్యాటరీ మెదులుతూ ఉంటుంది. నాకు తెలిసి సౌత్ ఏషియాలోనే అతిపెద్ద బ్యాటరీ ప్లాంట్లలో వీళ్ళదొకటి. ఎందుకు ఇప్పుడు అమర్ రాజా బ్యాటరీస్ చర్చకు వచ్చిందంటే, నిన్న తెలంగాణలో ఒక 500 కోట్లతో ఈ ప్లాంట్కు సంబంధించినటువంటి కార్యకలాపాలను స్వయంగా అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అమర్ రాజా అయితే ప్రారంభించింది. ఈయన మాజీ ఎంపీ గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీలో ఎంపీగా ఉండి తర్వాత ఆయన ఇక వ్యాపారం మీద దృష్టి పెట్టాలని చెప్పి తప్పుకున్నారు. అయితే గల్లా జయదేవ్ నిన్న తెలంగాణలో ఏదైతే ఈ ప్లాంట్ని రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారో దానికి సంబంధించి ఒక పోస్ట్ పెట్టారు. గల్లా జయదేవ్ ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ని క్వైట్ చేస్తూ మంత్రి నారా లోకేష్ గారు ఇంకో పోస్ట్ పెట్టారు. ఏమని పెట్టారంటే, ముందుగా గల్లా జయదేవ్ గారికి మేము క్షమాపణ చెప్పాలి. గత ప్రభుత్వం ఆయన్ని ఇక్కడ నుంచి తరిమేయటం వల్ల ఈరోజు 9,500 కోట్ల రూపాయల ప్రాజెక్టు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయింది. సో గతంలో జరిగినటువంటి తప్పుకి లేదా గతంలో వీళ్ళు చేసినటువంటి పాపానికి నిరుద్యోగులు బలైపోయారు. ఈరోజు ఆంధ్రాలో రావాల్సినటువంటి ఉద్యోగాలు తెలంగాణలో యువత పొందుతున్నారని చెప్పి ఆయన ఒక భావోద్వేగంతో కూడినటువంటి ఒక ట్వీట్ పెట్టి మళ్ళీ ఇంకో మాట కూడా చెప్పారు. అందులో ఏంటంటే, ఇప్పుడు ఏపీ మీకు స్వాగతం పలుకుతుంది. సో ఇప్పుడు ఏపీలో పెట్టుబడి పెట్టే అంశాన్ని మీరు పరిశీలించండి. అమర్ రాజాకి సంబంధించి ఇంకా ఏమైనా పెట్టుబడులు ఉంటే తెలంగాణలో పెట్టారు కదా, మిగిలిన పెట్టుబడులు ఏమైనా ఉంటే ఏపీ మీకు ఎప్పుడు వెల్కమ్ పలుకుతుంది. ఇప్పుడు గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ఏపీలో లేవు కాబట్టి మీకు ఆల్వేస్ స్వాగతం అని చెప్పి నారా లోకేష్ గారు ఒక ట్వీట్ పెట్టి ఇదే సందర్భంలో తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు తెలిపి ఆ బ్యాటరీ ప్లాంట్కి కూడా శుభాకాంక్షలు అయితే తెలపడం జరిగింది. ఎందుకు ఇది చర్చనీయాంశం అయిందంటే, మనం దీనికి కొంచెం గతంలోకి వెళ్ళాలి. ఈ అమర్ రాజా బ్యాటరీస్ అనేది చిత్తూరు జిల్లాలో పెట్టి వేలాది మంది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నటువంటి బ్యాటరీ ఫ్యాక్టరీ. రాజకీయాలకు అతీతంగా ఈ ఫ్యాక్టరీ పనిచేస్తుంది. గల్లా జయదేవ్ గారు తెలుగుదేశం పార్టీలో ఉన్న గతంలో ఎంతమంది నాయకులు వచ్చినా కానీ బ్యాటరీ ప్లాంట్ జోలికి మాత్రం వెళ్ళాలి. ఎందుకంటే ఇది ఆంధ్రాలో పెట్టుబడి పెట్టి సౌత్ ఇండియాలోనే అతిపెద్ద ప్లాంట్లో ఒకటిగా ఉండి ఉపాధి కల్పిస్తున్నటువంటి ప్లాంట్. ఇది ప్రత్యక్ష ఉపాధి చాలా ఎక్కువ మందికి కల్పిస్తుంది. సో కాబట్టి రాజకీయంగా ఎవరు కూడా ప్లాంట్ని టచ్ చేయాల. కానీ ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి కాలుష్యం పేరుతో ఈ ప్లాంట్ను మూపించే ప్రయత్నం చేశాడు. సో దానికి సంబంధించి చూడొచ్చు, మీకు అప్పట్లో కాలుష్యం బోర్డు దీన్ని బ్యాన్ చేయాలి, దీన్ని క్లోజ్ చేయాలని చెప్పి అప్పట్లో ప్రకటనలు కూడా చేసింది. సో దీని వెనక ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఇది ఏదో విష పదార్థాలను వెలువరిస్తుంది, దీనివల్ల ప్రజలకు హాని కలుగుతుంది అని చెప్పి కారణాలు చెప్పారు. మరి తెలంగాణలో అప్పుడు కేటీఆర్, వాస్తవానికి ఇది కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్లాంట్ వెళ్ళింది. ఇప్పుడు కాదు, వెళ్ళింది గతంలోనే వెళ్ళింది ప్లాంట్. సో దాంట్లో భాగంగా ఇప్పుడు 500 కోట్ల ఎక్స్టెన్షన్ లేదా ఇంకోటో ఇప్పుడు పెట్టారు. సో కేటీఆర్కి తెలియదా? ఎప్పుడైతే ఆంధ్ర నుంచి మేము వెళ్ళిపోతున్నామని చెప్పి అమర్ రాజా బ్యాటరీస్ ఓపెన్గా ప్రకటించిందో, ఎందుకనంటే రాజకీయ ఒత్తిళ్లు పెరిగి పవర్ సప్లై కూడా చేశారు. అమర్ రాజా బ్యాటరీస్ ప్లాంట్కి పవర్ సప్లై ఆపేశారు. వాస్తవానికి సుప్రీంకోర్టులో వీళ్ళకి చివాట్లు పడి సుప్రీంకోర్టు దాన్ని ఖండించింది. ఈ ఏదైతే వీళ్ళు తీసుకున్నటువంటి యాక్షన్ ఉందో, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి యాక్షన్ ఉందో దాన్ని సుప్రీంకోర్టు ఖండించింది. సుప్రీంకోర్టులో వీళ్ళకి ఊరట వచ్చింది. కానీ ఎంతైనా ప్రభుత్వం వాళ్ళది కాబట్టి ఏ రకంగా అయినా వేధిస్తారని చెప్పి వాళ్ళకు నిర్ణయం తీసుకున్నారు. ఆ రాజకీయ కక్షలతో వ్యాపారాన్ని నష్టపరుచుకోలేరు. వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి వ్యాపారం కాబట్టి అమర్ రాజా ఓపెన్గా ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చిందంటే, మేమే వెళ్ళిపోతున్నామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి రంగంలోకి దిగి వాళ్ళు వెళ్ళిపోవడం కాదు, మేమే దండం పెట్టి బయటకు పొమ్మన్నామని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒకసారి వినండి. అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళు పోవడం కాదు, ప్రభుత్వం పొమ్మంటోంది బాబు దండం పెట్టి. వాళ్ళు పోవడం కాదు, ప్రభుత్వం పొమ్మంటోంది బాబు దండం పెట్టి. ఒక భారీ పరిశ్రమ రాష్ట్రం నుంచి వెళ్లిపోతోందంటే దాన్ని ఆపేందుకు ప్రయత్నించాల్సిన కీలక స్థానాల్లోని వ్యక్తులే ఎంత బాధ్యత రాహిత్యంగా మాట్లాడారు. వైకాపా ప్రభుత్వ వేధింపులతో రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలిపోయే పరంపర కొనసాగుతుంది. విన్నారు కదా, ఈయన మాట్లాడింది అమర్ రాజా బ్యాటరీస్ గురించే. సో దానికి సంబంధించినటువంటి పేపర్ క్లిప్స్ కూడా మీరు చూడొచ్చు. మేమే దండం పెట్టి అమర్ రాజాని బయటికి పంపించేసాము, వాళ్ళు వెళ్ళిపోవడం కాదు, మేమే పంపించేసామని చెప్పి ఆ రోజు సిగ్గు లేకుండా సజ్జల రామకృష్ణారెడ్డి చెబితే ఈరోజు ఆ ప్లాంట్ తెలంగాణలో పెట్టింది. ఒకసారి ప్లాంట్ ఎంత అద్భుతంగా ఉందో ఒకసారి ఆ పిక్స్ చూడండి, ఎంత అద్భుతంగా ఉందో చూసారా. ఈ ప్లాంట్ ఎక్కడ ఏర్పాటు అవ్వాలో తెలుసా? ఆంధ్రప్రదేశ్ చిత్తూరులో ఏర్పాటు అవ్వాల్సినటువంటి ప్లాంట్ ఇది. సో ఆ చుట్టుపక్కల యువతకు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అన్యాయం ఏంటో తెలుసా? ఉద్యోగాలు లేకుండా చేయటం.
నిజంగా ఈ అమర్ రాజా ప్లాంట్ కానీ అక్కడ ఏర్పాటు అయ్యి ఉండి ఆ 9,500 కోట్లు అక్కడ పెట్టుంటే ఆల్రెడీ ఇప్పటికే 4,500 మందికి ప్రత్యక్షంగా మరొక 4,500 మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తుంది తెలంగాణలో. అంటే 9,000 మంది యువతకు ఉపాధి కల్పిస్తుంది తెలంగాణలో, స్థానిక యువతకు అమర్ రాజా బ్యాటరీ ఈ రోజు కల్పిస్తున్నటువంటి ఉద్యోగాలు అవి. మరి అదే ఉద్యోగాలు ఆంధ్రాలో కల్పించుంటే చుట్టుపక్కల 9,000 మంది యువత అంటే మామూలు విషయం కాదు. 9,000 మంది యువత స్థానికంగా వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళ జిల్లాలో ఉన్నటువంటి ఫ్యాక్టరీలో పనిచేసుకుంటే ఎంత హ్యాపీగా ఉండేది. అంటే రాజకీయ కారణాలతో ఆ రోజు అమర్ రాజాని పంపేస్తే ఈ రోజు ఎంత అద్భుతంగా ఉందో చూసారా, బిల్డింగ్ చూశారు కదా ఎంత అద్భుతంగా ఉందో, అది చూస్తేనే ముచ్చటేస్తుంది. సో అలాంటి ఒక ప్లాంటు ఈ రోజు తరలిపోవటానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి విధానాలే కారణం. మనం అమర్ రాజా గురించి ఒకటే మాట్లాడుకుంటున్నాం. గతంలో కియా ప్లాంట్ సమయంలో అప్పటి ఎంపీగా ఉన్నటువంటి గోరంట్ల మాధవ్ కియా ప్రతినిధులనే బెదిరించాడు. అలాగే ఇతర కంపెనీలు కూడా ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కావచ్చు లేదా లూలు కావచ్చు, మేము వెళ్ళిపోతున్నామని చెప్పి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మేము వెళ్ళిపోతున్నామని ప్రకటించింది. లూలు అయితే ఏం చెప్పింది తెలుసా, ఇక ఏపీకి ఎప్పుడు రాములే అని మేము వెళ్ళిపోతున్నామని చెప్పి లూలు ఓపెన్గా లూలు గ్రూప్ ప్రకటించింది. సో జాకీ పరిశ్రమ వెళ్ళిపోయింది. సో ఇలా ఒకటి కాదు అనేక పరిశ్రమలు వెళ్ళిపోయాయి. అందులో ఒకటి అమర్ రాజా బ్యాటరీస్. కాకపోతే ఇది సౌత్ ఇండియాలోనే అతిపెద్ద బ్యాటరీస్లో ఒకటి. లిథియం, ఇప్పుడు మనం ఏదైతే ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి పెరుగుతుందో దాంట్లో బ్యాటరీల ఆవశ్యకత చాలా ఎక్కువగా ఉంది. కానీ కాలుష్యం అని చెప్పి అప్పుడు దీన్ని బయటికి తరిమేస్తే కేటీఆర్ దాన్ని స్వాగతించాడు. ఆ రోజు మనం ఒప్పుకోవాలి, కేటీఆర్ ఆ రోజు అమర్ రాజా బ్యాటరీని స్వాగతించి నాకు తెలిసి దాదాపుగా 200 ఎకరాలు 250 ఎకరాలు దానికి ఆ రోజు కేటాయిస్తే ఈ రోజు అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకోటి ఏంటంటే కేటీఆర్ తీసుకొచ్చినటువంటి అమర్ రాజాని రేవంత్ రెడ్డి కొనసాగించాడు, రాజకీయ కక్ష చేయలే. ఇదేంటి కేటీఆర్ తీసుకొస్తే నేను కొనసాగించడం ఏంటని చెప్పి రాజకీయ కక్ష రేవంత్ రెడ్డి చూపించాల, జగన్మోహన్ రెడ్డి చూపించినట్టుగా రేవంత్ రెడ్డి చూపించాల. దాని కంటిన్యూషన్ ఈయన చేస్తున్నాడు. సో అది అభివృద్ధి అంటే. రాజకీయం వేరు, అభివృద్ధి వేరు. రాజకీయం పేరుతో అభివృద్ధిని అడ్డుకుంటే తప్పు, అది ఎవరైనా సరే రాజకీయం పేరుతో అభివృద్ధిని అడ్డుకుంటే తప్పు. కానీ జగన్ చేసింది అదే. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ముందు పెట్టి దాని వంకతో అమర్ రాజాని వైసీపీ సోషల్ మీడియాలో ఎంత నీచంగా పెట్టారో చూడండి. దీనివల్ల ప్రజలు చనిపోతున్నారని అదని ఇదని వైసీపీ సోషల్ మీడియాలో చాలా నీచంగా పోస్టులు పెట్టించారు అప్పట్లో. కానీ అక్కడ స్థానిక ప్రజలే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మేము గత 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం, మాకు ఏ అనారోగ్యాలు. ఒక వ్యక్తి ఒక ప్లేస్లో 20-30 సంవత్సరాలు పని చేసినప్పటికీ కూడా అనారోగ్యం పాలు కాలేదు అంటే అక్కడ కాలుష్యం ఉన్నట్ట లేదు కదా. సో రాజకీయ కక్ష, దాని ఫలితమే ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ప్లాంట్ తెలంగాణలో ఏర్పాటు చేయడమే కాకుండా దాదాపుగా 9-10 వేల మంది యువతకు అక్కడ ఉపాధి లభించింది. సో అందుకని ఎప్పుడైతే నారా లోకేష్ అమర్ రాజా బ్యాటరీస్కి సారీ చెప్పి తిరిగి మళ్ళీ మీరు ఏపీ రండి అని చెప్పి ఆహ్వానం పలికారో, ఈ సందర్భంగా ఇది ఒకసారి చర్చలోకి అయితే వచ్చింది. సో గతంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరు ఎలా చూస్తారు, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.